ఇది రీలొకేషన్ ఏంటంటే మెయిన్గా ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైజాప్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలామందికి రీలొకేషన్ చేయడం తెలియదు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ వర్షన్ ఇలా వస్తుంది మీకు. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ టెలికామ్ అనే యాప్ ఉంది కదా, టెలికామ్ కానీ ఇక్కడ కింద టెలికామ్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫైబర్ ఉంటుంది. మన ఫైబర్ కనెక్షన్ కదా, ఫైబర్ వత్తాలి. ఇక్కడ మన అకౌంట్ చూపిస్తుంది. మీకు కనుక 2-3 కనెక్షన్స్ ఉంటే ఏంటంటే చూసుకోవాలి. సేమ్ ఇదే కనెక్షన్ అనుకుంటే ఓకే, లేదు కొందరికి 2-3 కనెక్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు స్విచ్ అకౌంట్ చూసుకొని అందులో మీది ఏ కనెక్షన్ చూసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ పేరు వస్తుంది పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ సెట్టింగ్ అని ఉంది కదా, మనకు సర్వీస్ సెట్టింగ్ ఇది ఓపెన్ చేయండి. ఇందులో ఉంది కదా చూడండి, ఇక్కడ రీలొకేట్ కనెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఓకే. ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది మనకు, ఎందుకంటే మనకు ఇది మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది డియాక్టివేట్లో ఉంది, ఇది సస్పెండెడ్లో ఉంది. ఇక్కడ చూడండి సస్పెండ్ అనపడింది, అందుకనే రాదు. సస్పెండ్ కాకూడదు, వేరే కనెక్షన్ చూద్దాం అవ్వండి. ఓకే డన్, ఇది ఉంది, ఇది వచ్చింది చూడండి. మనకు పేరు మీద క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత రీలొకేట్ కనెక్షన్ క్లిక్ చేయండి. వచ్చిందా? మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లొకేషన్ ఉన్నట్టయితే, ఇప్పుడు మనం ఎక్కడికైతే షిఫ్ట్ అయ్యామో ఆ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నట్టయితే మనం యూజ్ మై కరెంట్ లొకేషన్ కొట్టండి. లేదు అనుకుంటే యాడ్ అడ్రస్ మాన్యువల్ కొట్టండి. ఇక్కడ చూపిస్తుంది మీకు పిన్ కోడ్ కానీ అక్కడ ఏరియా బిల్డింగ్ కానీ తెలియకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ నుంచి మ్యాప్ పంపించుకోండి, లొకేషన్ పంపించుకోమని చెప్పండి. లేదా ఎగ్జాక్ట్ సింపుల్ లొకేషన్. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ షిఫ్ట్, ఇక్కడ షిఫ్ట్ కావాలి. మనకు కావాల్సింది ఎల్బీ నగర్కి, ఈ ఏరియాకి. ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ మనకు లొకేషన్ వస్తుంది. మనకు ఇదంతా కాపీ పడితే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిందా తర్వాత క్లోజ్ చేసి చూడండి పిన్ కోడ్ ఎంత వస్తుంది. ఇక్కడ చూపిస్తాను అందులోనే 5,70,000 వస్తుంది. శైలజాపూర్ 5,70,000 కొట్టి అడ్రస్ కాపీ చేస్తే అయిపోతుంది. 5,70,000 ఇక్కడ బిల్డింగ్ నేమ్లా ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసిన ఉంది కదా, అది పేస్ట్ కొట్టండి, కింద వచ్చింది. ఈ క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీ ఇల్లు లొకేషన్ అయితే చూసుకోండి. ఇంకో మన ఇల్లు మనకు కావాల్సిన లొకేషన్ ఇక్కడ సర్వీస్ లేదు కాబట్టి నియర్ బై ఇక్కడ ఈ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఇల్లు ఏదో చూసుకొని, మీ కాలనీ నెంబర్ ఇది కదా, మీ కాలనీ నెంబర్ ఎంత ఉంటుందో మీ బిల్డింగ్ ఏదో చూసుకొని ఇక్కడ పాయింట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. పాయింట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏంటంటే మీకు అమౌంట్ అడుగుతుంది. 1,000 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ అమౌంట్ అడుగుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అవుతే మీకు ఎటువంటి అమౌంట్ అడగదు. ఇక్కడ మీ ఫ్లాట్ నెంబర్ తెలిస్తే కొట్టండి, లేకపోతే లేదు, ఏదైనా ఒకటి. ఇలా ప్రాసెస్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఓటీపీ పోతుంది. అట్లా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ పోతే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. మనకు సర్వీస్ అవైలబుల్ అని వచ్చింది. పిన్ కోడ్ చూసుకున్నందుకు ప్రాసెస్ అవుతుంటే అయిపోతుంది. మనకు ప్రాసెస్ కొట్టామో వాళ్ళకి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ కొడితే సబ్మిట్. మీకు డే టు టైం వస్తుంది. ఆ డే టు టైం రోజు మా టెక్నీషియన్ వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేసి డెమో చూపించి వెళ్ళిపోతాడు. అట్లా ఓకేనా?